సబ్స్క్రైబర్స్ అందరికీ, భక్తులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా గ్యాప్ ఇచ్చాను, చిన్న వీడియో పెడతాను రోజు త్వరగానే. కానీ గ్యాప్ ఎందుకంటే నేను కుంభమేళ బయలుదేరాను. ఎదుగో ఇలా ఒక సాహసంతో కార్లో హైదరాబాద్ నుంచి దాదాపు మా అప్ అండ్ డౌన్ 3000 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం 2 బయలుదేరాము. ఇప్పుడు మరలా తెల్లవారేసరికి మధ్యలో కొద్దిగా హాల్ట్ అయ్యి ఇంకొక 400 కిలోమీటర్లు ఉంటే కాశీ వెళ్ళిపోతాము. జబల్పూర్ వరకు దగ్గరలోకి వచ్చాము. మామూలుగా కుంభమేళ అక్కడ ఉన్న విశేషం నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము. అందుకనే తప్పకుండా వెళ్ళాలని చెప్పి బయలుదేరాము. ఇంకా కార్లు అయితే అక్కడ చుట్టుపక్కల అన్నీ తిరిగి చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇలా కార్లో బయలుదేరాము. పక్కన మాతో పాటు ఎప్పుడు దూరాలు తీసుకెళ్ళే ఈ స్వామి శివస్వామి అంటే ప్రతి సంవత్సరం 40 రోజులు శివమాల ధరించి భక్తితో ఉంటాడు. చాలా డెవలప్ అవడానికి కారణం అతను ఆ శివభక్తే. తర్వాత అతని గురించి వివరంగా నేను మాట్లాడుతున్నాను. ఇంకా లోపల ఉన్న వాళ్ళు కూడా మన కార్లో మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా అలా శివభక్తులే ప్రతి సంవత్సరం శివమాల వేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ ప్రయాణం గురించే వెంటనే వీడియో చేయలేదు. అయితే ఇంకా ఆ కాశీ వెళ్ళి మొదట మేము వెళ్ళేది వారణాసి, ఆ తర్వాత అయోధ్య, మరలా కుంభమేళలో ప్రయోగ దగ్గర త్రివేణి సంగమ స్నానం, ఇవన్నీ అక్కడ విశేషాలతో మీకు చూపిస్తూ అలానే ఫాలో అయ్యే అందరికీ కూడా మంచి మంచి సందర్భాల్లో అక్కడి నుంచి నేను లైవ్ పెడుతూ ఆ లైవ్లోనే మహాశివుని ఓంకారాలతో ధ్యానం చేస్తూ మీ అందరికీ మంచి జరగాలనే సంకల్పంతో హీలింగ్ చేస్తూ డిస్టెన్స్ హీలింగ్ అలాంటివి కూడా నేను అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తూ చేస్తాను. మీరు తప్పకుండా ఉపయోగించుకోండి, ఎదురు చూస్తూ ఉండండి. ఆ సందర్భం వచ్చినప్పుడు మీ అందరికీ ఒక మంచి గొప్ప భగవంతుని ఆశీర్వాదం వచ్చేట్టుగా, శక్తి మీకు వచ్చేట్టుగా నేను ప్రయత్నిస్తాను. ఓం నమః శివాయ. ఈ స్వామి ఇలా ఫోన్ చూస్తూనే ఎంత స్పీడ్, దాదాపు 120 స్పీడ్లో కూడా అలా ఫోన్ చూస్తూనే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అయినా సరే మేము ఎవరు హెచ్చరించము, ఎందుకంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్. అందుకనే ధైర్యంతో బయలుదేరాము. కొంచెం ఆ ప్రొఫెషనల్కి ఫోన్లు ఎక్కువ వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు, ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇక మీరు ఊహించుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ అని చెప్పి. శివస్వామిని నమ్ముకోవటమే అందరం, ఎవరైనా నమ్మిన వాళ్ళకి ఏమీ జరగదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.